ఐపీఎల్ 2026లో డిఫెండింగ్ ఛాంపియన్స్ హవా. జ్వరం ఉన్నా సరే బౌలర్లను వదలని కోహ్లీ. కెరీర్లో ఫస్ట్ టైం ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చిన విరాట్. ఆరెంజ్ క్యాప్తో ఐపీఎల్ చరిత్రలో అరుదైన ఫీట్. ఇంతకీ ఆ రేర్ రికార్డ్స్ ఏంటి? హ్యావ్ ఎ లుక్. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. ఐపీఎల్ 2026లో డిఫెండింగ్ ఛాంపియన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 4వ విజయాన్ని నమోదు చేసింది. బుధవారం లక్నో సూపర్ జైంట్స్తో జరిగినటువంటి మ్యాచ్లో 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జైంట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 146 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 15.1 ఓవర్లో మ్యాచ్ ముగించింది. 2 పాయింట్లతో పాటు భారీగా నెట్ రన్ రేట్ను సొంతం చేసుకుంది. ఇక రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఐపీఎల్లో తొలిసారిగా ఇంపాక్ట్ ప్లేయర్గా బ్యాటింగ్కి వచ్చాడు. గత మ్యాచ్లో జ్వరం కారణంగా అస్వస్థతకు గురైనటువంటి విరాట్ ఈ మ్యాచ్ తుది జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. కానీ బ్యాటింగ్లో ఇంపాక్ట్ ప్లేయర్గా బరిలోకి దిగి సరైన ఇంపాక్ట్ చూపించాడు. 34 బంతుల్లో 49 రన్స్ చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. జ్వరం పూర్తిగా తగ్గకపోయినా బ్యాటింగ్లో మాత్రం అదరగొట్టాడు. ఈ గెలుపుతో ఐపీఎల్ 2026లో డిఫెండింగ్ ఛాంపియన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తన హవా కొనసాగుతుంది. సన్ రైజర్స్ హైదరాబాద్పై డామినేటింగ్ విక్టరీతో గ్రాండ్గా సీజన్ను స్టార్ట్ చేసిన ఆర్సీబీ 5 మ్యాచ్ల వరకు అదే జోష్లో ఉంది. ఒక్క రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ మినహా మిగతా అన్ని మ్యాచ్ల్లోనూ ఏకపక్ష విజయమే సాధించింది. గత సంవత్సరం హోమ్ గ్రౌండ్లో ఇబ్బంది పడినటువంటి ఆర్సీబీ ఇప్పుడు అదే చిన్నస్వామి స్టేడియంలో వీర విజయ విహారం చేస్తోంది. ఆర్సీబీతో పాటు కింగ్ కోహ్లీ కూడా నిలకడగాడుతూ ఆరెంజ్ క్యాప్ అందుకున్నాడు. బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా లక్నో సూపర్ జైంట్స్తో జరిగినటువంటి మ్యాచ్లో ఆర్సీబీ ఆల్రౌండర్ ప్రదర్శనతో అదరగొట్టింది. అటు బౌలింగ్ ఇటు బ్యాటింగ్లో డిఫెండింగ్ ఛాంపియన్స్ అంటే ఏంటో చూపించింది. లక్నోపై టాస్ గెలిచినటువంటి రజత్ పటిదార్ బౌలింగ్ ఎంచుకొని పంత్ సేనాని బ్యాటింగ్కి ఆహ్వానించాడు. ఆర్సీబీ తన పేస్ స్పిన్ అస్త్రాలతో లక్నో టాప్ ఆర్డర్ను పతనం చేసింది. తొలి 4 ఓవర్లు భారీ స్కోర్ చేయకపోయినా నిలకడగా ఆడిన లక్నో ఆ తర్వాత నుంచి పెవిలియన్ క్యూ కట్టడం మొదలుపెట్టారు. ఏడెం మార్క్రమ్ 8 బంతుల్లో 12 పరుగులు చేయగా నికోలస్ పురాన్ 1, అబ్దుల్ సమద్ 0, కెప్టెన్ రిషబ్ పంత్ గాయపడి మళ్లీ క్రీజులోకి వచ్చినా కేవలం 1 పరుగు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. మిచెల్ మార్ష్ 40, బదోని 38, ముకుల్ చౌదరి 39 పరుగులు చేయడంతో 146 పరుగులకే లక్నో ఆల్అవుట్ అయింది. ఈజీ టార్గెట్తో బరిలోకి దిగినటువంటి ఆర్సీబీ నిదానంగా ఆడుతూ మ్యాచ్ని ముగించేసింది. అనారోగ్యంతో ఉన్నటువంటి విరాట్ కోహ్లీ ఇంపాక్ట్ ప్లేయర్గా క్రీజ్లోకి రావడమే కాకుండా 49 పరుగులు చేసి తన నిబద్ధతను చాటుకున్నాడు. పటిదార్, జితేష్ శర్మ, టిమ్ డేవిడ్, షెఫర్డ్ హిట్టింగ్ చేయడంతో 15.1 ఓవర్లోనే 5 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసి ఆర్సీబీ 5 వికెట్ల తేడాతో గెలిచింది. ఇకపోతే ఈ విజయంతో ఆర్సీబీ పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్కి దూసుకెళ్లింది. 5 మ్యాచ్ల్లో 4 గెలిచి 1 ఓడి 1.503 పాయింట్లతో టేబుల్ టాపర్గా నిలిచింది. ఆ తర్వాత రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లున్నాయి. ఈ మ్యాచ్లో 49 పరుగులు చేసినటువంటి విరాట్ కోహ్లీ ఆరెంజ్ క్యాప్ అందుకున్నాడు. 5 ఇన్నింగ్స్లలో 228 పరుగులతో టాప్ ప్లేస్లో నిలవగా ఆ తర్వాత హెన్రిచ్ క్లాసెన్ 224 పరుగులతోటి, రజత్ పటిదార్ 222 పరుగులు, ఇషాన్ కిషన్ 213, వైభవ్ సూర్యవంశీ 200 పరుగులతో టాప్ 5లో నిలిచారు. సో మొత్తంగా ఇక మ్యాచ్ విషయానికి వస్తే 147 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగినటువంటి ఆర్సీబీని లక్నో బౌలర్లు ఏమాత్రం ఇబ్బంది పెట్టలేకపోయారు. ఫిల్సాట్ 7 పరుగులకే అవుట్ చేసినా కానీ విరాట్ కోహ్లీ బాధ్యత తీసుకున్నాడు. అతడికి రజత్ పటిదార్ అంటే 12 బంతుల్లో 27 రన్స్, జితేష్ శర్మ 9 బంతుల్లో 23 రన్స్ సహకారం అందించి చివరిలో టిమ్ డేవిడ్ అండ్ ఇక రొమారియో షెఫర్డ్ చెరో 8 బంతులాడి చెరో 6-4 కొట్టి చెరో 14 రన్స్ స్కోర్ చేశారు. దీంతో 15.1 ఓవర్లోనే ఆర్సీబీ విజయం సాధించింది. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టాప్ ప్లేస్కి దూసుకొచ్చింది. ఆడినటువంటి 5 మ్యాచ్ల్లో ఆర్సీబీ 4 గెలిచింది కాబట్టి ఇకపోతే రాజస్థాన్ కూడా ఇన్నే సక్సెస్ఫుల్ అంటే ఇన్ని విజయాలే సాధించినా అంటే 4 గెలిచినా కానీ నెట్ రన్ రేట్లో వెనకబడి 2వ ప్లేస్లోకి నిలిచింది. ఎందుకంటే ఈ నెట్ రన్ రేట్ ఆల్రెడీ మనం కిందటి మ్యాచ్లో చూసాం. అంటే సన్ రైజర్స్ హైదరాబాద్తో జరిగినటువంటి మ్యాచ్లో దాదాపు 57 రన్స్ తేడాతో ఓడిపోయింది కాబట్టి ఆ నెట్ రన్ రేట్ భారీగా పడిపోవడంతో ఇప్పుడు ఆర్సీబీ టాప్ ప్లేస్లోకి వెళ్ళింది. దాని తర్వాత రాజస్థాన్ రాయల్స్ వచ్చింది. ఇక దాని తర్వాత 3rd ప్లేస్ పంజాబ్, 4th ప్లేస్ ఎస్ఆర్హెచ్ ఉందన్నమాట. సో ఇప్పటి నుంచి వెళ్ళి మ్యాచ్ మజా అనేది ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. ఐపీఎల్ ఇప్పటికే ఆల్మోస్ట్ అన్ని మ్యాచెస్ కూడా 4-5 మ్యాచెస్ అయిన తర్వాత మంచి టఫ్ ఫైట్ అయితే రాబోతుంది. ఎందుకంటే నిన్న చూసాం మనం చెన్నై ఆల్మోస్ట్ 200 లోపు స్కోర్ చేసినటువంటి అయినా డిఫెండ్ చేసుకోగలిగింది. సో ఆ విజయంలో కూడా ఫస్ట్ టైం సక్సెస్ అయిపోయింది ఈ సీజన్లో. అండ్ దాని తర్వాత ఆర్సీబీ కూడా బ్యాక్ టు బ్యాక్ గెలుపులతోటి అంటే మంచిగా ఒక రాజస్థాన్ మీద తప్పితే ఇప్పుడు అన్నిటి మీద గెలుచుకుంటూ వస్తుంది. టేబుల్ టాపర్గా నిలిచింది. అండ్ ఇక రాజస్థాన్ కూడా మంచి పర్ఫార్మెన్స్ చేసింది కానీ హైదరాబాద్ దెబ్బ కొట్టేసింది. సో ఇలా ఏ టీం చూసుకున్నా కానీ పక్కాగా ఒక మంచి కంబ్యాక్ అయితే ఒక్కొక్క టీం ఇస్తుంది. ఇప్పటి నుంచి అసలు సిసలైనటువంటి ఐపీఎల్ స్టార్ట్ అవబోతుండడంలో ఎలాంటి డౌట్ అయితే లేదు. సో మరి ఆర్సీబీ ఈసారి ఎలాంటి పర్ఫామ్ చేయబోతుంది అనుకుంటున్నారు? ముందు మీ ఒపీనియన్ని కమెంట్ చేయండి.